హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాటరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ తనుజ వచ్చేసి ఇప్పుడు ఏ ఇంటర్వ్యూలకి రావట్లేదు, అసలు బయట రావట్లేదు, ఈవెంట్స్‌కి రావట్లేదు అంటున్నారు కదా! యాక్చువల్‌గా తనుజ ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, నేను నా పేరెంట్స్‌ని చాలా మిస్ అయ్యాను. 3 మంత్స్‌ని బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం వల్ల. ఏ మా మదర్‌ని మిస్ అయ్యా, మా ఫాదర్‌ని మిస్ అయ్యా, మా సిస్టర్స్ అందరిని మిస్ అయ్యాను. సో కొంతకాలం వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అందుకనే నేను ఏ మీడియా ఇప్పుడు రావాలనుకోవట్లేదు. మీడియాలోకి రావాలనుకోవట్లేదు. కొంచెం మీడియాకు దూరంగా ఉందామనుకున్నా. సోషల్ మీడియా గావచ్చు, అన్నిటికి దూరంగా ఉందామనుకున్నా కొంతకాలం అని చెప్పి తనొక మెసేజ్ ఫార్వర్డ్ చేసిందనమాట. యాక్చువల్‌గా ఇదైతే వైరల్ అయిపోతుంది. ఇదే తనే కాదు, ఏ అమ్మాయి అయినా గూడా ఫస్ట్‌లో తన పేరెంట్స్‌తో ఉండి 3 మంత్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం చాలా కష్టం. 3 మంత్స్ బిగ్ బాస్ హౌస్‌లో 100 డేస్ ఉంది తను. 100 డేస్ ఉండి రన్నర్ అప్ అయ్యి విన్నర్ అవుతుంది అనుకున్నాం మనం. బట్ రన్నర్ అప్ అయ్యి వచ్చేది. రన్నర్ అప్ అయినా గూడా తను హౌస్‌లోనే చెప్పింది. నేనెక్కడికెళ్ళినా గూడా మా మదర్ లేకపోతే మా అమ్మమ్మ నాకు తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడెవరు లేకుండా ఫస్ట్ టైమ్ నేను 'బిగ్ బాస్' వచ్చాను. అసలు ఉంటానని గూడా అనుకోలేదని చెప్పింది గదా! సో, అందుకని ఇప్పుడు వాళ్ళని చాలా మిస్ అయింది కాబట్టి, వాళ్ళతో కొంతకాలం టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటుందట. అందుకనే ఇప్పుడు ఏ ఈవెంట్స్‌కి రావట్లేదు. కళ్యాణ్ గురించి చెప్పాలంటే, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాన్స్ మీట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళాడట. అదొచ్చేసి లక్కీ అని చెప్పి ఒక షాపింగ్ మాల్ 8థ్ ఇయర్ యానివర్సరీ జరుగుతుంది వైజాగ్‌లో. దానికి సంబంధించి ఈవెంట్‌కి వెళ్ళాడనమాట. ఆ ఈవెంట్‌లో అయితే జనాలు మామూలుగా లేరు గైస్. అసలు ఎట్లా అంటే, ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ వినయ్ గుర్తుందా? రైతు బిడ్డ. తనకి ఆ రోజు మాత్రమే ఉంది క్రేజు 2 రోజులు. తర్వాత తను కోర్ట్‌కెళ్ళి కేసులు వాటి వాటి ప్రభావం ఏమో తర్వాత తను అసలు వినిపించలేదు. ఇప్పుడు ప్లస్ అప్పుడైతే ఓన్లీ మాస్ పీపుల్స్ అంటే ఓన్లీ 20-30 ఏజ్డ్ పీపుల్స్ మాత్రమే ఉన్నారు. దీనిలో అయితే కళ్యాణ్ కలవడానికొచ్చిన వాళ్ళు 40, 50 ఇయర్స్ అంటే పెద్దవాళ్ళు గూడా తనని కలవటానికొచ్చారు. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తనని కలవడానికి. రీజన్ ఏంటంటే, తను ఒక సోల్జర్ అయ్యుండి అక్కడ లీవ్ పెట్టుకొని వచ్చి, ఇక్కడ అగ్ని పరీక్షలో దాన్ని దాటుకొని బిగ్ బాస్‌కెళ్ళి అక్కడ 100 డేస్ ఉండి గెలిచి వచ్చి అసలు ఇంత చేశాడు. ప్లస్ సామాన్యుడు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తనని అప్రిషియేట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇదైతే చాలా బావుంది అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే మన సామాన్యుడు కాబట్టి. ఇదొచ్చేసి ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చేసి ఇంకా మిగిలినవి చూసుకుందాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.